శబరిమలలో అతిపెద్ద వేడుకకు సమయం సమీపిస్తోంది. మకర సంక్రాంతి కోసం యావత్ శబరిమల వేచి చూస్తోంది. సంక్రాంతి నాడు మకరజ్యోతి దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేసింది ట్రావెన్కోర్ దేవస్థానం. ఈ పరిస్థితుల్లో భక్తుల రద్దీ ఎలా ఉందో ఈ దృశ్యాలే చెప్తున్నాయి. అయ్యప్ప స్వామి దర్శనానికి 40,000 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇక రేపటి దర్శనానికి 50,000 మంది భక్తులకు అనుమతి ఇచ్చారు. సంక్రాంతి నాడు దర్శనం ఇచ్చే మకర జ్యోతిని కనులారా వీక్షించేందుకు ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. మాలధారణలో ఉన్న స్వాములతో పాటు సివిల్ భక్తులు కూడా పెరగడంతో ఈసారి అయ్యప్ప దర్శన భాగ్యం భక్తులకు ఇబ్బందికరంగా మారింది. ఇన్ని ఇబ్బందులను దాటుకుని కొండపైకి చేరుకున్న భక్తులకు స్వామివారి దర్శన భాగ్యంతో పాటు మకర జ్యోతి దర్శనం కష్టాలు తప్పేలా లేవు. ఈ నేపథ్యంలో గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించారు దేవస్థానం అధికారులు. సతీరామ